అందరికీ నమస్కారం. మా రేట్స్ కిచెన్ ఛానల్కి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో సింపుల్గా పాలకూర కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. అన్నం, చపాతీ, జొన్న రొట్టెలతో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర కర్రీ మనందరం చేసుకునేదే కదండి. చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు కదా. ఈ వీడియోలో చూపిస్తున్న కర్రీ ఒక చిన్న వేరియేషన్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరతో కర్రీస్ ఇష్టపడని వారు కూడా ఈ కర్రీ టేస్ట్ చేశారంటే ఇంకా వద్దనరు. మరి ఆ ఎక్స్ట్రా టేస్ట్ దేంతో వస్తుందనేది తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ కర్రీ తయారీ విధానం ఎలాగో చూద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ కర్రీ కోసం 2 కట్టల పాలకూర ఆకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి తరిగి పెట్టాను. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా తరిగిన ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు. ఇంత రెడీ చేసుకున్నాం కదండి. ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఏవేవి ఎంత కావాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ నూనె పట్టదండి. నూనె వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, తుంచిన 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసి కొంచెం వేపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపి ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు తరిగిన పాలకూర ఆకు కలుపుకోవాలి. చాలా కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఆకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుని మగ్గించుకోవాలండి. చూడండి ఆకులోంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఆకు మగ్గిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా ఒక 3/4 స్పూన్ వేసాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు. ఆకుకూరలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసి వేసుకోండి. చాలేదంటే లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు. ఈ కర్రీలో వెల్లుల్లిపాయ వద్దనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 1/2 స్పూను ఇంగువ కలుపుకోవచ్చండి. మొత్తం అంతా బాగా కలిపి సన్నని మంట మీద 1 నిమిషం వరకు మూత పెట్టుంచాలి. జస్ట్ 1 నిమిషం మూత పెట్టి ఉంచితే చాలండి. ఇప్పుడు ఈ కర్రీలో ఆ ఎక్స్ట్రా టేస్ట్ కోసం పల్లి కారం పొడి అండి 2 స్పూన్లు కలుపుకోవాలి. ఈ పల్లి కారం ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి. పైన ఐకార్డ్లో ఇస్తాను లింకు. ఈ పల్లి కారపొడిని ఎక్కువగా బెండకాయ, దొండకాయ, వంకాయ లాంటి వేపుడు కూరల్లో చల్లుకుంటుంటాం కదా. బట్ ఒక్కసారి ఇలా పాలకూరతో కర్రీ చేసినప్పుడు కలుపుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ పొడిలో కూడా ఉప్పు ఉంటుందండి. సో ఇప్పుడు కర్రీ టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదంటే మాత్రం వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని సన్నని మంట మీద 2 నిమిషాలు మూత పెట్టుంచాలి. చూడండి నీరంతా ఇంకి కూర దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. టేస్టీ పాలకూర కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. మరో రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.